అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్ వచ్చేసి కలెక్టివ్ రీడింగ్. చూద్దాం మరి ఇవాల్టి కలెక్టివ్ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో అని చెప్పేసి. ఓకే, సో మనము మన రీడింగ్ని యాజ్ యూజువల్ ఒక అఫర్మేషన్తో స్టార్ట్ చేసేస్తాము. ఆ తర్వాత మీకు ఒక ఆర్కల్ మెసేజ్ 1-2 ఆర్కల్ మెసేజెస్ చెక్ చేస్తాను. తర్వాత మనము టారోలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఇందులో ఎలాంటి టైం స్టాంప్స్ అనేవి ఉండవు. ఈ రీడింగ్ కనుక మీ ముందుకు వచ్చింది అని అంటే ఇందులో 1 or 2 మెసేజెస్ మీకోసం ఉన్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, చూద్దాం మరి. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ మీ 1 అఫర్మేషన్ ఫర్ టుడే. అండ్ మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇవాళ నైట్ ఈవినింగ్ 7 to 9కి మధ్యలో లవ్ రీడింగ్ పోస్ట్ చేస్తాను. లైక్ పర్సన్ ఫీలింగ్స్ ఇలాంటివంతా ఉంటుంది రైట్. రిలేషన్షిప్కి సంబంధించి దీనికి సంబంధించిన రీడింగ్ నేను ఈవినింగ్ పోస్ట్ చేస్తాను. సో యూ కెన్ వాచ్ ఇట్. ఓకే, జస్ట్ ఐఎమ్ అప్డేటింగ్ యూ. సో చూద్దాము ఇవాల్టి అఫర్మేషన్ ఏంటి అని చెప్పేసి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ ఒపీనియన్ని యాజ్ యూజువల్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి అఫర్మేషన్. చూద్దాం మరి యూనివర్స్ మీతో ఏం చెప్పాలనుకుంటుంది ఇవాళ అని చెప్పేసి. సో బీయింగ్ గ్రేట్ఫుల్ హెల్ప్స్ మేనిఫెస్ట్ మోర్ టు బీ థ్యాంక్ఫుల్ ఫర్. Today I will recognize and express gratitude for all the blessings in my life. Nice. So ఈ అఫర్మేషన్కి మీనింగ్ ఏంటంటే మన లైఫ్లో ఏదైతే ఉందో దానికి మనము గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వాలి, దానికి మనము యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి అని చెప్పేసి అనమాట. యాజ్ యూజువల్ మనం ఇది చేసేదే ఎవ్రీడే. మనము కమెంట్స్లో చూస్తున్నాను చాలామంది గ్రాటిట్యూడ్ ప్రజెంట్ చేస్తారు, యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు, విచ్ ఈస్ వెరీ నైస్. సో అదే అనమాట, మనము ఏదైతే మన లైఫ్లో ఉందో అదంతా యూనివర్స్ మన మంచి కోసమే చేస్తుంది. మంచి అయినా సరే చెడైనా సరే మన మంచి కోసమే అని చెప్పేసి గ్రేట్ఫుల్గా ఉండాలి అని ఈ అఫర్మేషన్కి మీనింగ్ అనమాట. సో ఇవాళ అఫర్మేషన్ నేను సింపుల్గా చెప్పాలంటే ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ఐ హ్యావ్. ఓకే, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ఐ హ్యావ్. ఖచ్చితంగా అందరి కింద అఫర్మ్ చేయండి అండ్ యూనివర్స్కి గ్రాటిట్యూడ్ కూడా తెలపండి. ఓకే, సో నేను ఇంకొక విషయం చెప్తాను మీకు ఇక్కడ. సో గ్రాటిట్యూడ్ అనేది ఏంటంటే ఓన్లీ కమెంట్స్లో అలా జనరల్గా కాదు, లైఫ్లో అదొక పార్ట్ అయిపోవాలన్నమాట. మనకి మార్నింగ్ లేచిన వెంటనే ఈరోజు మనం లేచామని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి రైట్. ఎవ్రీడే ఇట్ ఈస్ యాడింగ్ అంటేనే అది చాలా గ్రేట్. మనం ఇవాళ బతుకున్నాం అంటేనే అది బ్లెస్సింగ్ రైట్. సో లేచిన వెంటనే యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం అనమాట. ఇంకొక రోజు మనకి అవకాశం వచ్చింది అని చెప్పేసి థ్యాంక్స్ చెప్పుకొని ఆ రోజు ఇంకా బ్యూటిఫుల్గా ఉండాలి అని ప్రే చేయాలి. ఓకే, నైట్ పడుకునే ముందు కూడా అంతే. మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు, కొన్నిసార్లు పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే లెర్నింగ్ ఆపర్చునిటీ అని చెప్పేసి ప్రతిసారి మనము యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండాలన్నమాట. ఓకే, చాలా హార్ట్ఫుల్గా చేయాలి. అలా హార్ట్ఫుల్గా చేయడం వల్ల యూనివర్స్కి కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇవాళ అఫర్మేషన్ వచ్చేసి అదనమాట. ఖచ్చితంగా కింద అందరూ అఫర్మ్ చేయండి. ఓకే, సో మరి చూద్దాము మీకు ఆరకల్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయి అని చెప్పేసి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. వాట్ దే నీడ్ టు నో రైట్ నౌ. వాట్ దే నీడ్ టు నో రైట్ నౌ. ఓ వావ్, సక్సెస్, నైస్. Release. One more. Solitude. Nice. చూద్దాము దీనికి మీనింగ్ ఏంటి అని చెప్పేసి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మీకు అబండెన్స్ కూడా ఉంది అనమాట. అబండెన్స్ వచ్చేసి మంచి గ్రోత్ లైఫ్లో మీరు కావాలనుకుంటున్నది యూనివర్స్ ఇస్తుంది ఎప్పుడైనా సరే. ఇక్కడ చూడండి, బీయింగ్ గ్రేట్ఫుల్ హెల్ప్స్ మేనిఫెస్ట్ మోర్ టు బీ థ్యాంక్ఫుల్ ఫర్ రైట్. మనం అలా గ్రేట్ఫుల్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే
మనము ఏదైతే లైఫ్లో మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నామో, అంటే ఏదైతే కావాలని కోరుకుంటున్నామో ఇది జరగాలి అని చెప్పేసి మనం అలా గ్రేట్ఫుల్గా ఉండడం వల్ల యూనివర్స్ మనకి ఈజీగా ఇస్తుందని కూడా మీనింగ్ అనమాట. ఓకే, కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, స్వార్థంగా ఎప్పుడెవ్వరు మేనిఫెస్ట్ చేయడానికి లైక్ నేను యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటేనే, నేను ఇలా చేస్తేనే నాకు థింగ్స్ మేనిఫెస్ట్ అవుతాయి అని చెప్పి అనుకోకూడదు. ఈవెన్ ఒకవేళ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉన్నా, ఎలా అంటే మనము ఏం ఫేస్ చేసినా సరే డివైన్ నాతో ఉంది, నాకు కష్టాలు వచ్చినా సరే సంతోషంగా ఉన్నా సరే నా డివైన్ నాతో ఉంది, యూనివర్స్ నాతో ఉంది అని నమ్మడం అనమాట. ఏదో అవసరం వచ్చినప్పుడు మాత్రమే మనము ప్రే చేయడము, లేకపోతే లైక్ సంథింగ్ లైక్ దాట్, లైక్ సెల్ఫిష్గా ఉంటే మాత్రం దాని అర్థం ఏంటంటే మనం ఏదో యూస్ ఉంది కాబట్టే మనము యూనివర్స్ తోడు లేకపోతే డివైన్ తోడు కోరుకుంటున్నామని అనమాట. ఓకే, నేను ఎప్పుడు అందరికీ చెప్తాను, మనకి భగవంతుని మీద ఉండాల్సింది భయము కాదు, మనకి భక్తి ప్రేమ ఉండాలి అని చెప్తానమాట. సో అది ఎప్పటికైనా సరే పోదు. డివైన్ లవ్ అనేది మనం హార్ట్లో పెట్టుకుంటే నీకు కావాల్సింది యూనివర్స్కి నీకన్నా బెటర్ తెలుసు, రైట్? సో మనకి ఏ కావాలో అది తెచ్చి ఇస్తుంది అనమాట. కానీ తెచ్చి ఇవ్వాలి, దేవుడా నేను నీకు ఇంత ఇస్తాను, నువ్వు నాకు ఇంత ఇవ్వాలి, నేను నీకు రోజు థ్యాంక్స్ చెప్పుకుంటాను, సో నా మేనిఫెస్టేషన్స్ నెరవేర్చాలి అన్న స్వార్థంతో చేయకూడదు. ఓకే, సో జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, హార్ట్ఫుల్గా ప్రేమతో మీరు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి అని చెప్పేసి ఈ మీనింగ్ అనమాట. మీరు అలా చేసినప్పుడు మీ మేనిఫెస్టేషన్స్, మీరు ఏదైతే కోరుకుంటున్నారో యూనివర్స్ నుంచి, అది మీ కోరిక నెరవేరుస్తుంది అని చెప్పి, యూనివర్స్ మీ కోరిక నెరవేరుస్తుంది అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో అబండెన్స్ చూపిస్తుంది. అబండెన్స్ మీకు మీ లైఫ్లో ఏ ఫామ్లో అయినా సరే వస్తుంది. కొన్నిసార్లు మనీ రూపంలో రావచ్చు, కొన్నిసార్లు లవ్ రూపంలో రావచ్చు. ఓకే, ఏదైనా సరే మనం అనుకున్నది కెరియర్ రూపంలో, లైక్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా లైక్ గుడ్ థింగ్ జరగడం లైఫ్లో, ఎవరైనా వచ్చి మనకి కాంప్లిమెంట్స్ ఇవ్వడము, లైక్ ప్రేస్ చేయడము, ఇలాంటిదంతా ఉంటుంది, రైట్? అబండెన్స్ అనేది వస్తుంది అని మీకు ఇవాళ మెసేజ్ ఇక్కడ యూనివర్స్ నుంచి. అబండెన్స్, ఓకే, చాలా చాలా గ్రోత్ ఉంటుంది, మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది. సో హార్ట్ఫుల్గా వితౌట్ ఎనీ సెల్ఫిష్నెస్ యూనివర్స్కి కనెక్ట్ అయి ఉండండి. ఓకే, సో ఇవాళ ఇక్కడ వచ్చిన కార్డ్స్ వచ్చేసి ఆర్కల్స్. ఒకటి సాలిట్యూడ్, సక్సెస్ అండ్ రిలీజ్. ఈ సాలిట్యూడ్ కార్డ్ చూస్తుంటే నేను రీసెంట్ చేసిన ఒక 3-4 వీడియోస్ నుంచి ఈ మెసేజ్ చాలా చాలా వస్తుంది. ఓకే, నేను మళ్ళీ అంటాను, ఎవ్రీథింగ్ ఈజ్ అ ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్, ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటుంది, రైట్? సో మీరు ఇవాళ రీడింగ్ చూస్తున్నారు, ఇక్కడ మెసేజ్ వచ్చిందంటే నిన్న రీడింగ్తో మొన్న రీడింగ్తో కూడా మీరు కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. అక్కడున్న మెసేజెస్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతూ ఉన్నాయి. సో ఇట్ ఈస్ లైక్ అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్, ఇలా అనమాట, కనెక్ట్ అయ్యి ఉండడం లాంటిది. సో సాలిట్యూడ్ చూపిస్తుంది. నేను చేసిన 444 అని మొన్న వీడియో పోస్ట్ చేశాను, రైట్? సోలార్ ఎక్లిప్స్కి సంబంధించి చేశాను. అందులో మీరు చూస్తే, మీరు ఈ టైంలో ఎంత తక్కువ మాట్లాడితే, ఎంత దూరంగా ఉంటే అందరికీ అంత బెస్ట్ అని చెప్పేసి వచ్చింది. నిన్న చేసిన వీడియోలో కూడా, ఆఫ్టర్నూన్ చేసిన వీడియోలో సేమ్ మెసేజ్ వచ్చింది, రైట్? సో ఇక్కడ సాలిట్యూడ్లో కూడా ఏమొస్తుందంటే సేమ్ మెసేజ్ మీకు యూనివర్స్ ఏమంటుందంటే, మీరు ఒంటరిగా అంటే ఎలా అంటే, మీరు అలా ఉన్నప్పుడు ప్రశాంతం కూర్చొని మీ పని మీరు చేసుకుంటూ ఉన్నప్పుడు మీకు కావాల్సిన ఆన్సర్స్ దొరుకుతుంది. మీరు ఏదైతే సక్సెస్ అచీవ్ చేయాలనుకుంటున్నారో దానికి అన్ని సొల్యూషన్స్ ఈజీగా వస్తుంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది అనమాట. సో సాలిట్యూడ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అలా ఉండడం వల్ల మీకు మెంటల్ పీస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ కదా, అది మెయిన్ వస్తుంది అనమాట, రైట్? పీస్ఫుల్గా ఉంటారు మీరు. సో అందుకని ఇక్కడ సాలిట్యూడ్ వస్తుంది. మీరు కనుక ఫ్యామిలీ అని చెప్పేసి, ఫ్రెండ్స్ అని చెప్పేసి, కలీగ్స్ అని చెప్పేసి చిరాకులో చాలా చాలా గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యలో కనుక ఉంటే, మీకు ఇప్పుడు కరెక్ట్ టైం ఇది మీకు సాలిట్యూడ్లో ఉండడానికి, అంటే అలోన్గా ఉండడానికి, కూర్చొని థింక్ చేయడానికి, అసలు లైఫ్లో ఏం నడుస్తుంది అని చెప్పేసి, మీరు కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నారా, లైఫ్లో కరెక్ట్ పాత్లోనే వెళ్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి అనమాట. సో సాలిట్యూడ్ వచ్చేసి మెసేజ్ వస్తుంది. అన్నిటి నుంచి కొంచెంసేపు పక్కన వదిలేసి ఒక 5 to 10 minutes వరకు ప్రశాంతం కూర్చోవడం కూడా ఎలా అంటే, ఫోన్ ఉండకూడదు, ఏం ఉండకూడదు చేతిలో. ఆ 10 minutes చూడండి, మీకు చాలామందికి చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకు అందరితో ఉండే అలవాటు అయిపోవడము, ఫోన్స్లో ఉండే అలవాటు అయిపోవడము, ఏదో ఉండాలన్నమాట మన లైక్ హెల్ప్ లాగా, లైక్ హ్యాండిక్యాప్డ్ అయిపోయినట్లు అనమాట. అది లేకపోతే మనకు తోచదు అన్నట్లయితుంది. సో అందుకని 10 minutes మీరు తీసుకొని చూడండి. ఆ 10 minutes మీకు ఒక లైక్ మీ రియల్నెస్ అనేది బయటకు వస్తుంది. కాబట్టి అది తెలుసుకోవాలంటే మీరు ఇక్కడ సాలిట్యూడ్లో ఉండాలి అని చెప్పేసి, అదొకటే కాదు, మీరు ఇలా సాలిట్యూడ్లో ఉన్నప్పుడే అలా ఉన్నప్పుడు మీరు రిలీజ్ చేయబోతున్నారు ఏదో.
ఓకే. లెట్ గో చేయడం లాంటిది అనమాట ఈ రిలీజ్ కార్డ్ చూస్తే. ఈ లెట్ గో చేయడం అనేది ఏంటంటే పెయిన్ఫుల్ సైకిల్ అయి ఉండొచ్చు. అఫ్కోర్స్ లెట్ గో చేయడం అనేది సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఓకే, రైట్? మనకి ఏదైతే సర్వ్ చేయట్లేదో మన లైఫ్లో అది లెట్ గో చేయడం అనమాట. సో ఆటోమేటిక్గా మీరు ఈ సాలిట్యూడ్లో మోడ్లో ఉన్నప్పుడు మీకు ఏదైతే మీకు సర్వ్ అవ్వట్లేదో, అన్నెసరీ థాట్ అయి ఉండొచ్చు, పర్సన్ అయి ఉండొచ్చు, ఫీలింగ్ అయి ఉండొచ్చు, ఏదైనా అనమాట, అది రిలీజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మీరు రిలీజ్ చేసేయడం అనమాట. నేను ఎందుకు దీని గురించి ఇంత ఆలోచిస్తున్నాను, ఇది లేకుండా నేను లైఫ్లో హ్యాపీగా ఉంటాను, ఎందుకు దీన్ని హోల్డ్ చేస్తున్నాను, ఇలా అనమాట. ఆ క్లారిటీ రావాలంటే మీరు కేయోస్లో, లైక్ ఆ గొడవల్లో, ఆర్గ్యుమెంట్లో ఉంటే రాదు. మీరు సాలిట్యూడ్ ప్లేస్లో ఉంటేనే వస్తుంది. సో యాజ్ సూన్ యాజ్ మీరు డిసైడ్ అయిపోయి సాలిట్యూడ్లో ఉండాలని చెప్పేసి అప్పుడు మీరు తెలియకుండానే నెగిటివిటీని రిలీజ్ చేస్తున్నారు మీ లైఫ్ నుంచి. ఓకే, నేనైతే ఇది ఎవ్రీడే చేయాలి అని చెప్తాను. ఇవాళ మెసేజ్ వచ్చింది కదా అని ఇవాళ ఒకటే కాదు, ఎవ్రీడే అన్ని పనులు అయిన తర్వాత రాత్రి మీకు ఎప్పుడు పీస్ఫుల్గా దొరుకుతాయి, లేకపోతే మార్నింగ్ లేచిన వెంటనే 10 minutes సాలిట్యూడ్లో ఉండండి, అలోన్గా ఉండండి, ఎవరిని పట్టించుకోకండి. ఈ ప్రపంచంలో మీరు ఒక్కటే ఉన్నా అనుకోండి, ఆటోమేటిక్గా అన్ని నెగిటివిటీస్ ఒకదాని తర్వాత రిలీజ్ అయిపోయి మీరు మొత్తం ప్యూర్గా క్లియర్గా అవుతారనమాట. ఓకే, సో అలా అయినప్పుడు ఇంకేంటి, ఒక్కసారి మనము అది రిలీజ్ చేసామంటే నెక్స్ట్ వచ్చేది ఇంకా సక్సెస్సే, రైట్? మెంటల్ థాట్స్ నుంచి బయటికి రావడం అనేది బిగ్ సక్సెస్ నన్ను అడిగితే. ఎందుకంటే ఆ థాట్స్ నుంచి, ఆ టార్చర్ నుంచి బయటకు వచ్చామనుకోండి, ఆటోమేటిక్గా లైక్ 80% ఆఫ్ ద పెయిన్ తగ్గిపోతుంది. ఆ పెయిన్ తగ్గిపోయిన వెంటనే ఆ బరువు తగ్గిపోయేసరికి మనకి ఈజీ అవుతుంది ఏదైనా సరే ఫైండ్ అవుట్ చేయడానికి, వర్క్ చేయడానికి, సక్సెస్ సైడ్ వెళ్ళడానికి. కొన్నిసార్లు మెంటల్ థింగ్స్ వల్ల ఏమవుతుందంటే లతార్జీ, అంటే లేజినెస్గా, బరువు అనిపించడం, లేబుద్ధి కూడా కాదు, పని కూడా చేయబుద్ధి కాదనమాట, అలా ఉండడం జరుగుతుంది. సో కాబట్టి మీరు యాజ్ సూన్ యాజ్ రిలీజ్ చేసిన వెంటనే సక్సెస్ వస్తుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎంటీ అయిపోయారు, థాట్స్ నుంచి, పెయిన్ నుంచి ఎంటీ అయ్యారు. కాబట్టి ఇప్పుడు మీకు స్పేస్ ఉంది వర్క్ చేయడానికి, ఈజీగా ఒక క్లారిటీ అనేది ఉంది. కాబట్టి సక్సెస్ మీకు ఈజీగా దొరుకుతుంది అని మీకు యూనివర్స్ చెప్తుంది ఇక్కడ. ఓకే, చాలా గ్రోత్ చూపిస్తుంది, చాలా గ్రీనరీ ఉంది. కొంతమందికి ఎందుకో నాకు ఈ మెసేజ్ కూడా ఫ్యూ డేస్ బ్యాక్ వచ్చింది, మనీకి సంబంధించి, తోటలు, ఫీల్డ్స్కి సంబంధించి ఏదైనా తీసుకోవాలని అనుకుంటూ ఉన్నారు, కానీ క్లారిటీ లేదు ఏం చేయాలి అని చెప్పేసి. ఓకే, సో ఆ మెసేజ్ కూడా చూపిస్తుంది. కొంతమందికి కోకోనట్ ట్రీస్, పామ్ ట్రీస్ అలా ఉంటుంది కదా, దానికి సంబంధించి బిజినెస్ కూడా ఉండిండొచ్చు, దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు. కానీ డెసిషన్ బయటికి రావట్లేదు క్లియర్లీ. ఎందుకంటే చాలా వరకు అన్నెసరీ థింగ్స్ ఉంది. లైక్ మన రూమ్ని తీసుకున్నాం అనుకోండి, అంత చెత్త అక్కడ ఇక్కడ అంతా పెట్టేసుకుంటే మనకు క్లారిటీ ఉండదు, లైక్ ఏది ఎక్కడుందో అర్థం అవ్వదు, రైట్? గజిబిజి గందరగోళంగా ఉంటుంది మన మైండ్, మన బాడీ, మన మనస్సు అంతా కూడా అలాగే. ఎంత గందరగోళంగా ఉంటే అర్థం అవ్వదు నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి. సో అలా అనమాట. సో మీరు సక్సెస్ చూడాలనుకుంటే ఆ కేయాటిక్ అది రిలీజ్ అవ్వాలి ఫస్ట్. ఆ నెగిటివిటీ మీ చుట్టూ ఏదైతే ఉందో అది రిలీజ్ అవ్వాలి. అది రిలీజ్ అయిన వెంటనే ఆటోమేటిక్గా సక్సెస్ కూడా వస్తుందన్నమాట. యాక్చువల్లీ నేను ఏదో ఎగ్జాంపుల్గా చెప్పాను కానీ ఎనర్జీ వైజ్గా రిఫ్లెక్ట్ అవుతుంది ఇది. నేను ఇంకొకటి చెప్తాను. మనము ఇంట్లో నుంచి క్లీన్ చేసామనుకోండి, ఇంటిని, కబోర్డ్ని, ఇలా బయట గార్డెన్లో క్లీనింగ్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా నేను మీకు ఇది ఒక చాలా బెస్ట్ టిప్. ఓకే, క్లీన్ చేసినప్పుడు రైట్, మీ మనసులో ఉన్న ఒక నెగిటివ్ థాట్ కూడా వెళ్ళిపోతుంది. చూడండి, మీరు ట్రై చేసి నాకు కావాలంటే వచ్చి కమెంట్లో పెట్టండి. ఎప్పుడన్నా మీకు హెవీనెస్ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది అనుకోండి, ఇది ఒక టైప్ ఆఫ్ సెల్ఫ్ కేర్ కైండ్ ఆఫ్ టిప్ అనుకోవచ్చు. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. మెంటల్ థాట్స్ ఓవర్గా ఉన్నాయి కానీ మీకు వర్క్ చేయాలనిపించట్లేదు, అది ఇది చేయాలనిపించట్లేదు అంటే బట్టలు మడత పెట్టేసేయండి కూర్చొని ఇంట్లో, కబోర్డ్స్ క్లీన్ చేసేసుకోండి, అంట్లు తోమేసేయండి, కసులు ఊడ్చేసేసుకోండి. మీరు చూడండి, అది చేసిన వెంటనే మైండ్లో నుంచి మీరు చెత్త బయటికి పంపించినట్లు ఫీల్ అనిపిస్తుంది. నేను నిజంగా చెప్తున్నాను, ఇది చాలా సీరియస్గా హెల్ప్ అవుతుంది. ఓకే, అందుకని మీరు ఆశ్రమ్స్లో చూడండి, పెద్ద పెద్ద ఆశ్రమ్స్లోనూ ఎక్కడైనా మీరు పోతే వాళ్ళ దగ్గర టీవీలు ఇవన్నీ ఉండవు, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునేటట్లు అనమాట. మార్నింగ్ లేచిన వెంటనే వాళ్ళ రూమ్లు, బెడ్స్ అంతా క్లీన్ చేసుకోవడము, ఆ తర్వాత బయట లైక్ వాళ్ళ పనులు కూడా ఎలా ఉంటుందంటే చెక్కలు నరకడము, లేకపోతే నీళ్లు తీసుకొని రావడం, ఇలాంటివి అనమాట. ఎందుకంటే అది హెల్ప్ చేస్తుంది మనకి క్లారిటీగా ఉండడానికి, మన మనసులో నుంచి క్లట్టర్ని, ఆ చెత్త మొత్తం అంతా బయటికి పంపించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, సో ట్రై చేయండి, డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది మీకు.
ఇది చూడండి, నేను ఇది చెప్తున్నాను ఎవరికైతే హెల్ప్ అవసరం ఉందో, ఎవరికైతే నిజంగానే వర్క్ అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ మెసేజ్. ఇంట్రెస్ట్ లేదన్న వాళ్ళకు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఓకే, కొంతమంది మెసేజ్ పెడతారు సోది ఎక్కువైంది అదని. మీరు కావాలనుకున్నది మీరు వర్క్ చేయకుండా ఎలా వస్తుంది లైఫ్లోకి, రైట్? మీరు చెయ్యాలి మీరు చేస్తేనే మీ మేనిఫెస్టేషన్స్ కూడా వస్తాయి. మీరు చేయకుండా జస్ట్ అడుగుతూ ఉంటే కుదరదు. ఆల్వేస్ మీరు ఆ యూనివర్స్ని హాఫ్ వేలో మీట్ అవ్వాలి, అప్పుడే కుదురుతుంది, రైట్? సో నేను ఒకటి ఏం చేస్తానంటే రాసి పెట్టుకుంటాను, ఎప్పుడు ఉంటుంది అది, ఒక స్టిక్కీ నోట్లో ఎక్స్ట్రా వర్క్స్ లాగా అనమాట. ఓకే, సింక్ కింద క్లీన్ చేయడము, వాషింగ్ మిషన్ క్లీన్ చేయాలి, కబర్డ్, లేకపోతే కిచెన్ టైల్స్, ఇదంతా ఉంటుంది కదా. ఇలాంటివి ఎక్స్ట్రా వర్క్స్ మనం డైలీ చేసే పనులు కాకుండా ఫ్యాన్స్ క్లీన్ చేయడము, బెడ్ దులుపుకోవడము, ఇదంతా ఉంటుంది, రైట్? ఎక్స్ట్రా పనులు అవన్నీ రాసి పెడతాను. ఎప్పుడన్నా కొంచెము బోరింగ్గా, లేకపోతే టైం వేస్ట్ చేస్తున్నట్లు, లేకపోతే లతార్జీగా, లేజీగా, స్పెషలీ న్యూ మూన్, ఫుల్ మూన్ టైమ్స్లో చాలా ఇబ్బంది అనిపిస్తుంది, రైట్? ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది అది ఎమోషన్స్. ఆ టైంలో అందులో ఉన్న ఏదైనా వర్క్స్ పిక్ చేసుకొని చేసేస్తే ఒకటి ఎమోషనల్లీ లైక్ యూనో బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఆ మనసు అనేది ప్రశాంతంగా అవుతుంది, క్లటర్ అనేది కూడా బయటికి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకోటి, ఆ థింగ్ కూడా క్లీన్ అయిపోయింది, రైట్? సో హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇది మీలో కొంతమందికి యూజ్ అవ్వచ్చు. మీకు నచ్చినది ఏదైనా సరే చేయండి. ఓకే, నేను నిజంగా చెప్తున్నాను, చాలా 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 అంటే హెల్ప్ అవుతుంది. అది ట్రై చేసి ఖచ్చితంగా వచ్చి కమెంట్లో నాకు పెట్టండి, నేను చదువుతాను, ట్యాగ్ చేస్తాను దాన్ని. ఓకే, మీరు ఇంకా ఎవరైనా నాకు వాట్సాప్ నంబర్ ఉంది, ఎవరైనా మీరు ఆ పని చేసి పోస్ట్ చేసి, ఐ మీన్ లైక్ బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ పంపించారనుకోండి వాట్సాప్లో, అవి నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ట్యాగ్ చేస్తాను మిమ్మల్ని. నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను, మీరు అలాంటివి ఏదైనా చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు అని చెప్పేసి నన్ను ట్యాగ్ చేశారనుకోండి, నేను అక్కడ పోస్ట్ చేస్తాను. అంటే ఇదేంటంటే అలా చేయడం వల్ల మీకు కూడా చేయాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది, రైట్? సో ఎంకరేజ్మెంట్ లాగా అనమాట, మోటివేషన్ లాగా ఉంటుంది మీకు. సో చెయ్యండి, ట్రై చేసిన వాళ్ళు నాకు ట్యాగ్ చేయండి. మీకు అందరికి నేను చెప్పాను ఇన్స్టాగ్రామ్ ఐడి సుహానా తేజ అని చెప్పేసి ట్యాగ్ చేసి పెట్టండి, అక్కడ నేను అప్రిషియేషన్ లాగా పోస్ట్ చేస్తాను. బాగుంటుంది, రైట్? ఎనీవే, టారో నుంచి మనం చూద్దాము. పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఓకే, Nine of Wands, Four of Pentacles, okay, Pentacles holding on. అందుకనే ఇక్కడ రిలీజ్, ఇంకా సాలిట్యూడ్ అని ఉంది. ఓకే, ఇంకా ఏదో పట్టుకొని ఉన్నారు. ఫోర్ ఆఫ్ సోర్డ్స్, ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఉంది. కొంతమందికి ఏంటంటే ఇక్కడ ఈ మెసేజ్ కూడా లాస్ట్ రీడింగ్స్ నుంచి మళ్ళీ రిపీట్ అవుతుంది. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్తో ఇక్కడ ఏదో పర్సన్ మీతో మాట్లాడకపోవడము, మీరు కమ్యూనికేట్ చేయట్లేదు, ఒకే ఇంట్లో ఉన్నా సరే ఇద్దరు దూరంగా ఉండడము, లేకపోతే ఇంట్లో పేరెంట్స్ అయినా అయ్యుండొచ్చు, సిబ్లింగ్స్ అయినా అయ్యుండొచ్చు. మీరు ఒకటి చెప్తున్నారు కానీ వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళు ఇంకొకటి చెప్పడం లాంటిది అనమాట. సో మీరు ఇక్కడ ఒక టైప్ ఆఫ్ అలోన్గా ఫీల్ అవుతున్నట్లు అనిపిస్తుంది. మాట్లాడడానికి ఎవ్వరు లేరు, మాట్లాడినా అర్థం చేసుకోరు, ఏం చేయాలి, లెఫ్ట్ అవుట్ అనమాట. లైక్ అలోన్గా, సాలిట్యూడ్లో ఒక్కరున్న ఫీలింగ్ అనిపిస్తూ ఉంది. సాలిట్యూడ్గా ఉండడం వేరు, లోన్లీగా ఉండడం వేరు. సాలిట్యూడ్ అంటే టైం తీసుకొని మీరు దాన్ని రిఫ్లెక్ట్ చేసి ఏం జరుగుతుంది అని చెప్పి చూడడం లాంటిది అనమాట. ఆ స్పేస్లో లోన్లీగా ఉండడం ఏంటంటే అంతమంది ఉన్న ఏదో మనసులో వెల్తిలాగా అనిపిస్తుంది అనమాట. సో మీరు ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఉన్నట్లు అనిపిస్తుంది చాలామందికి. మీరు దీని నుంచి బయటికి రావాలి. ఓకే, కొంతమందికి ఫినాన్షియల్స్కి సంబంధించి కూడా ఇబ్బంది అనిపిస్తుంది. మనీ అంతగా లేదు, లైక్ యూనో కుదరట్లేదు, ఎంత ట్రై చేస్తున్నా లైక్ యూనో వచ్చినట్లు అయిపోతుంది. కొంతమంది హెల్త్కి సంబంధించి కూడా బాగా కష్టపడుతున్నారు, డబ్బులన్నీ దాని మీదనే స్పెండ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. సో ఉండట్లేదు అనమాట, రైట్? కొంచెం దాని గురించి బాధ అవుతుంది. సో దానివల్ల మీరు ఏంటంటే ఇక్కడ గ్రీడీగా, లైక్ యూనో గ్రీడీగా అంటే ఇంకా తప్పదు, ఇంతే మన ఉంది, నేను దాచిపెట్టుకోవాలి, ఎవరికి ఇవ్వకుండా, ఇప్పుడు నాకే లేదు నేను ఎవరికి ఇస్తాను అన్న థాట్లో ఉండిండొచ్చు కొంతమంది. బట్ చెప్తున్నాను, నాకు ఇక్కడ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, మీరు దాని నుంచి బయటికి రావాలి. ఓకే, హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఈ కార్డ్ తీసినాను, గుర్తుకులేదు నాకు. ఫోర్ ఆఫ్ సోర్డ్స్,
సో ఓకే, 4 ఆఫ్ స్వర్డ్స్ వచ్చేసి హీలింగ్కి సంబంధించింది అనమాట. ఓకే, యూ హ్యావ్ టు హీల్ యువర్ సెల్ఫ్ అని ఇక్కడ మీకు యూనివర్స్ చెప్తుంది. అదొకటే కాదు, హీలింగ్ అనేది వస్తూ ఉంది మీకు, మెల్లిమెల్లిగా రిలీజ్ చేస్తున్నారు, మెల్లిమెల్లిగా సక్సెస్ సైడ్ వెళ్తూ ఉన్నారని తెలుస్తుంది. 9 ఆఫ్ వాండ్స్ వచ్చేసి పాస్ట్ సిచ్యువేషన్కి ఏదో మీరు ఎవ్రీ టైం చూడండి. నిన్న మీరు ఏమనుకున్నారంటే పాస్ట్లో మనం ఒక 1 వీక్ బ్యాక్ ఏమనుకున్నారంటే పాస్ట్లో అంత బాగుంది, హ్యాపీ ఉన్నింది అని అనుకున్నారు. 2 వీక్స్ బ్యాక్ కూడా పాస్ట్లో అంత బాగుంది అనుకున్నారు. ఈరోజు కూడా మీరు పాస్ట్లో అంత బాగుంది అని అనుకున్నారు, రైట్. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఎవ్రీడే వచ్చే కొద్దీ పాస్ట్లో బాగుంది అనుకుంటున్నారు, రైట్. ఆ పాస్ట్ వచ్చిందే ఈ రోజు నుంచి, రైట్. వన్ డే ఈరోజు నవ్వు అనుకుంటూ పాస్ట్ అయిపోయింది అది. సో మీరు అలా అనుకుంటూ ఉంటే ఈ రోజు ఏదైతే ఉందో, ఈ మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని మిస్ అవుతున్నారు. ఇక్కడ క్లియర్లీ తెలుస్తుంది. మీరు కొంతమంది కొన్ని మంత్స్ నుంచి, ఇక్కడ స్పెసిఫిక్గా కొంతమంది 8 to 9 months నుంచి ఇదే సిచ్యువేషన్లో ఉన్నారు. కొంతమందికి ఇయర్స్ కూడా అయ్యుండొచ్చు, 2-3 years కూడా అయ్యుండొచ్చు. ఓకే, ఒకే సిచ్యువేషన్లో ఉండి దాని సైడే తిరిగి చూస్తూ అది బాగుండింది కదా, ఎందుకు ఇప్పుడు అంతా అలా లేదు, ఇప్పుడు అదంతా నార్మల్ అయిపోతే బాగుంటుంది కదా అని చూస్తున్నారు. సో మీరు అక్కడ ఎంత అలా చూస్తుంటే డేస్ అన్నీ పాస్ అవుతూ ఉన్నాయి, కానీ మీకు ఇబ్బంది లైక్ ఆ హర్ట్ మాత్రం అలానే ఉంది. సో మీరు ఆ వెనక్కి తిరిగి చూసేటప్పుడు ఏమనుకోవాలంటే అది ఒక ఎక్స్పీరియన్స్ మాత్రమే, నా లైఫ్ని నేను ఎక్స్పీరియన్స్ చేశాను, బాగుండింది అని చెప్పేసి వదిలేసి రావాలి అని ఇక్కడ యూనివర్స్ చెప్తూ ఉంది. ఓకే, పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి మీకు తొందరలో కొంతమందికి ఏదో ఒక న్యూ ఆఫర్ అనేది రాబోతుంది. ఇక్కడ మీ స్టెబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. మీరు స్పెషల్ ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ వరకు నేను చెప్పాను, రైట్. హెల్త్కి సంబంధించో లేకపోతే ఇంటికి సంబంధించో చిన్న చిన్న మరమ్మతులు అవన్నీ చేయించడానికో దేనికి డబ్బులు ఖర్చు పెట్టారు. బాగా ఖర్చు పెట్టడం వల్ల ఇప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది మీకు, ఖర్చు అంతా అయిపోయింది ఇప్పుడు లేదు అని చెప్పేసి మీరు హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు. లైక్ ఇంకా అవసరం లేదు, దీన్ని ఇంకా వేరే ఖర్చులు చేయకుండా ఉన్నది సేవ్ చేసుకుంటే బెస్ట్ అన్న ఆలోచనలో ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఎక్స్ట్రా వర్క్ ఏదో వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్తో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మనీకి సంబంధించి. ఓకే, ఇది మీకు చాలా పొటెన్షియల్. మీరు దీన్ని కనుక కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేశారనుకోండి, మెచ్యూర్గా ఉండి రెస్పాన్సిబుల్గా ఉండి, ఇది మంచి స్టెబిలిటీని ఇస్తుంది. అలా ఎలా అంటే గవర్నమెంట్ జాబ్ తీసుకోండి, పర్మనెంట్, రైట్. అది ఫిక్స్ ఇంకా మీకు లైఫ్లో. సో అలాంటిది మేబీ మీరు గవర్నమెంట్ జాబ్ గురించి కూడా ట్రై చేస్తూ ఉండొచ్చు. సో సంథింగ్ ఏదో పర్మనెంట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట మీకు. ఓకే, కొంచెం ట్రై చేస్తే అది పర్మనెంట్ అవుతూ ఉంది. ఓకే, సో ఈ మెసేజ్ ఇవాళ వస్తుంది మీకు. ఎస్, ఇది చెప్పాలనుకున్నాను. అగైన్ ఇష్టం లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినండి. ఓకే, 5 ఆఫ్ పెంటికల్స్ మనీ మీకు ఇంప్రూవ్ అవ్వట్లేదు అని తెలుస్తుంది చాలామందికి. ఖర్చు లైక్ ఏదో ఇబ్బందులు ఉన్నారు అని చెప్పేసి. మీరు ఈసారి ఏం చేస్తారంటే, ఇలా ఎవరైనా ఫీల్ అవుతుంటే మీ దగ్గర ఉన్న దాంట్లో ఒక 100 రూపీస్ మీ సంపాదన అయితే 10 రూపాయలు ఎవరికన్నా మీకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి లైక్ హెల్ప్ చేయడానికి. ఓకే, బయటికి వెళ్ళి ఒకరికి ఫుడ్ ఇప్పించడము, లేకపోతే ఒక డ్రెస్ ఇప్పించడము, లేకపోతే ఇలా ఆవులకి లేకపోతే డాగ్స్కి ఫీడ్ చేయడం లాంటిది చేయండి. ఓకే, చేస్తే అది మీ వైబ్రేషన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. మీరు ఏదైతే ఫినాన్షియల్స్గా నెగిటివ్గా అనిపిస్తుందో మీకు అది పాజిటివ్ అవుతుంది. అగైన్ సెల్ఫిష్గా కాకుండా నిజంగానే ప్రేమతో చేయండి, ఆటోమేటిక్గా యూనివర్స్ అనేది మీకు ఇస్తుంది అనమాట. ఎందుకంటే నాకు ఇక్కడ మీరు హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు, ఇవ్వాలనుకున్నా కూడా నాకే లేదు ఎందుకు అన్న ఆలోచన ఉండిండొచ్చు కొంతమందికి. సో ప్లీజ్ ఆ నుంచి వచ్చేసి ఆ థాట్ నుంచి మనస్ఫూర్తిగా ఎవరికైనా హెల్ప్ చేయడానికి ట్రై చేయండి, ఆటోమేటిక్గా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇంకేదన్నా ఒక మెసేజ్ చూద్దాం. ద ఎంప్రెస్, ఇంకా లాస్ట్ మంచి మెసేజ్ వచ్చింది. సో మంచి ఒక్కసారి మిమ్మల్ని మీరు, నేను అదే అంటున్నాను, హెవీనెస్ అనేది లిఫ్ట్ అయిపోతే, ఆ బాధ అనేది నెగిటివ్ అనేది బయటకు వచ్చేస్తే సక్సెస్ఫుల్ ఇంకా మీకు మెంటల్గా సక్సెస్ ఉంటుంది, ఎమోషనల్ సక్సెస్ ఉంటుంది, ఫినాన్షియల్స్గా, ఫిజికల్గా మొత్తము ఈ క్వీనే, ఈ ఎంప్రెస్సే అది రిప్రజెంట్ చేస్తుంది అనమాట, రైట్. అంత సక్సెస్ వస్తుంది. కొంతమందికి ఫర్టిలిటీకి సంబంధించి అంటే ప్రెగ్నెన్సీ గురించి ఇలా ఏదైనా ఆలోచిస్తుంటే వాళ్ళకి గుడ్ న్యూస్ అనమాట. దానికి సంబంధించి స్ట్రెస్ తీసుకుంటున్నారంటే హెల్త్ అది కూడా వస్తుంది, రైట్. కేర్ తీసుకున్న తర్వాత మీకు వెంటనే సొల్యూషన్ దొరకడము, దానికి సంబంధించి మీరు లైక్ గుడ్ న్యూస్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్ అండి.
మీకు కనుక ఇది హెల్ప్ అయింది, రెజనేట్ అయిందంటే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇవాళ ఈవినింగ్ 7 to 9 మధ్యలో వచ్చేసి స్పెసిఫిక్గా లవ్కి సంబంధించి, రిలేషన్షిప్కి, కపుల్స్, పార్ట్నర్ ఇదంతా ఉంటుంది రైట్, దానికి సంబంధించి రీడింగ్ పోస్ట్ చేస్తాను. యూ కెన్ వాచ్ దర్. ఓకే, ఐ విల్ సీ యూ ఇన్ ద ఈవినింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.